ప్రజాసేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లో ప్రవేశించి ఏలూరు ఎంపీగా గెలిచి తనదైన శైలిలో పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మహేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో పునరంకితం అవ్వాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. గురువారం ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ యువ నాయకులు, ఎంపీ అనుచరులు ఆయన కార్టూన్ బాలు ఆధ్వర్యంలో పోణంగి వైఎస్ఆర్ కాలనీలోని యూపీ స్కూల్లో చిన్నారులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మరియు స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన బడేటికి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాస్, దావీదు మరియు టీడీపీ ప్రముఖులు అలాగే జనసేన పార్టీ నాయకురాలు ఎస్కేపీబీ తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులతో కలిసి పుట్టినరోజు కేక్ను కట్ చేసి ఎంపీ పుట్టాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు భోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బాలును ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకల్లో హంగులు, ఆర్భాటాలకు పోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని బడేటి పిలుపునిచ్చారు. మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మరి అభిమానులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే నేను ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాలనీలో మరి పిల్లలకి ఏదైతే ఉన్నదో ఒక కేక్ కటింగ్ చేయించి మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజున భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి మహేష్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గం తెలుపుతూ మరి ఏదైతే జన్మదినం సందర్భంగా నేను కూడా ఊర్లో లేకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకే ఉపయోగపడాలని ఏదైతే చెప్పానో మా గౌరవ ఎంపీ గారు కూడా అదే దారిలో అందరినీ కూడా అభిమానులందరినీ కూడా ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది ప్రజలకే చేయమన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మరి ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే జనసేన, బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా మీ అండదండలు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఏలూరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తారు. గౌరవనీయులు పెద్దలు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ఖర్చు దండలు రావడం, దండలు తేవడం, బొకేలు తేవడం దీనికన్నా ప్రజలకు పిలిపించారు. ఆ రోజున ఏమని అందరికీ ప్రజాసేవ చేయండి, ఈ బొకేలు దండలు నాకు వద్దని చెప్పి ఆ రోజున మన గౌరవ శాసనసభ్యులు చెప్పారు. అదే దోవలో మా ఎంపీ గారు కూడా, గౌరవ ఎంపీ గారు కూడా ఆయన లేకపోయినా ఆ దండల ఖర్చు అది వద్దు, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ ప్రజాసేవ చేయండి, అది అన్నదాన కార్యక్రమాలే కానీ ఏవైనా సరే అట్లాంటివి చేస్తే ఉపయోగపడుతుందని వారు కూడా సందేశం ఇవ్వడం చాలా హర్షణీయం. మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మేము వారి అడుగుజాడల్లో వారు అనేక కార్యక్రమాలు నిరంతరం కూడాను అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, ప్రజల కోసం కానీ నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇంకా ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి శక్తినిచ్చి ఇంకా దీనికి రెట్టింపు ఉత్సాహంతో ఏలూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన ఏలూరు యువ పార్లమెంటు సభ్యులు మరి పుట్ట మహేష్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మరి గౌరవ శాసనసభ్యులు వారు సూచించినట్టుగా వారు అనుసరిస్తున్నట్టుగా మరి జన్మదినాన్ని మరి అభిమానులు, సన్నిహితుల మధ్య కాకుండా వారు ఏదైతే జన్మదిన సందర్భంగా చేసే సేవా కార్యక్రమాలన్నీ ప్రజాహితం కొరకు చేయమని ఆదేశించారో ఆ గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశానుసారం ఇలా చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే యువకులు, ఉత్సాహవంతులు మన యువ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేస్తూ మరి ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.